వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. కేవలం మన భారతదేశంలో ఉన్న భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఉలిక్కిపడేలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి అన్ని రంగాల నిపుణులతో ఇన్ డీటెయిల్గా 10 టీవీ మీకు ఎక్స్క్లూజివ్ డిబేట్ అందించబోతోంది. అమెరికాలో జాబ్ చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. H1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయించారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఫారిన్ ఎక్స్పర్ట్స్ను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000, మీరు వింటుంది కరెక్టే, $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్టు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్టు చెప్పారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ఇవ్వండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, అంతేకాని తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని లుట్నిక్ చెప్పారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ చెప్పారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లో టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. ఇక H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా అటు చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతోమంది ఫారిన్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. ఇక చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. ఓవరాల్గా దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, ఎంత భారం పడితే ఎన్ని వర్క్ వీసాలు రెన్యువల్ అవుతాయి, 3 ఏళ్ల వీసా కావాలంటే దాదాపు 3 కోట్లు చెల్లించాల్సిందేనా? ట్రంప్ ఒక రకంగా మీరు 10 టీవీ టైటిల్ కూడా చూడొచ్చు, వీసాకి ఇప్పుడు కోటి గండాలు. ఎస్, నిజంగా ఇప్పుడు ఒక వీసా కావాలంటే కోటి గండాలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీని ఇంపాక్ట్ భారత్పై ఎలా ఉండబోతోంది, ప్రధానంగా భారత విద్యార్థులు కానీ, ఆల్రెడీ H1B వీసాదారులపై కానీ, భారత ఆర్థిక రంగంపై కానీ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్, ఎకనమిస్ట్ పాపారావు గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు హెడ్ ఆఫ్ AI ఇన్నోమెంట్స్ హైదరాబాద్ రవి మేడూరు గారు. అలాగే మరి కాసేపట్లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి నాగేంద్ర గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ప్రముఖ నిపుణులు రమేష్ కండిగంటి గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. పాపారావు గారు, మనం ట్రంప్ ఇస్తున్న షాకుల మీద చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ప్రధానంగా అంతకుముందు వీసాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పెట్టడము, అలాగే టారిఫ్లు విధించడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ H1B వీసాకు సంబంధించి ఈ లెవెల్లో అంటే గతంలో ఏడాదికి $1,500 చెల్లించాల్సింది ఇప్పుడు $1,00,000 పెంచడం అనేది, మొదటి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ నిర్ణయం సజీవంగా ఉంటుందా? దీని ఇంపాక్ట్ ఏంటి? ఉద్దేశం ఒకటైతే క్లియరు. ముఖ్యంగా H1B వీసాలు తీసుకునేది ఒక 70% దాకా H1B వీసాలు భారతీయులే పొందుతారు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనం మనకే టార్గెటెడ్ అని అనుకోవటంలో తప్పేం లేదు. కాబట్టి ఏంటంటే భారతీయులు అమెరికాలోకి వచ్చి ఉద్యోగాలు చేయకుండా వాళ్ళని ఆపటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా. అయితే మీకు ఒబామా టైం నుంచి ఒక కాన్సెప్ట్ ఒబామా చాలా క్లియర్గా చెప్పాడు, ట్రంప్ దానిలో మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు అనేది. మనం స్టెమ్లో చాలా వీక్ అని చెప్పాడు. స్టెమ్ అంటే సైన్సు, టెక్నాలజీ, ఎడ్యుకేషను, మ్యాథమెటిక్స్. ఎడ్యుకేషన్ కాదు, ఇది మన ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్. వీటిల్లో మనం వీక్. బెంగళూరు ఒక రకంగా దీనిలో స్ట్రాంగ్. మనం బెంగళూరుతో పోటీ పడాలి, స్టెమ్ సైన్సెస్ నేర్చుకోవాలని. కానీ ఒబామా చెప్పిన కాలానికి ఇప్పటికీ కూడా స్టెమ్ సైన్సెస్లో అమెరికాలో పెద్ద పురోగతి ఏమీ లేదు. అమెరికాలో పెద్దగా స్టెమ్ సైన్సెస్లో నేర్చుకుంది లేదు, ఎక్కువ మంది తయారవ్వాల. కాబట్టి స్టెమ్ సైన్సెస్లో వాళ్ళకి అంతమంది లేకుండా ఇప్పుడు ముందేముంటుంది, ఆకాశంలో మబ్బులు చూసి మొంతమారం మోసుకున్నట్టు అమెరికాలో ఇంజనీర్లు వస్తారు, అమెరికాలో టెక్నీషియన్స్ వస్తారని చెప్పి చూసుకొని లెక్కేసుకొని భారతీయులు రాకుండా చేస్తే నష్టపోయేది అమెరికా కూడా. కాబట్టి ఏంటి, ఈరోజు ఆపాలనేది మెయిన్ ప్రయత్నం. ఆపాలనే ప్రయత్నంతోనే $1,500 ఉన్నదాన్ని ఒక్కొక్క వ్యక్తికి పర్ హెడ్ $1,00,000 మార్చి సంవత్సరానికి వీసా కావాలంటే $1,00,000 కంపెనీ కట్ట, అంటే ఆల్మోస్ట్ $1,00,000 కట్టడం అంటే వాళ్ళకి ఇప్పుడు పాత పద్ధతిలో జీతాలు ఇచ్చుకున్నా
అంటే వాళ్ళు అనేది ఏంటంటే అమెరికాలో $1,00,000 కానీ చేయని పనిని భారతీయులు $60,000 ఇస్తే సంవత్సరానికి చేసేస్తున్నారు. కాబట్టి ఈ డిస్క్రిపెన్సీ పోవాలంటే హై టెక్నాలజీ జాబ్స్ అంటే హై శాలరీ జాబ్స్లో ఇట్లాంటి బ్యారియర్స్ ఉండాలని నిజంగా టెక్నికల్లీ స్కిల్డే కావాలి మాకని. సో అదంతా పక్కన పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బ్యారియర్ వల్ల మీకు $1,00,000 దీనికి కట్టాలి. అది కాకుండా సంవత్సరానికి మళ్ళీ వీళ్ళ జీతం ఇవ్వాలి, వీళ్ళ శాలరీ ఇవ్వాలి కదా, వేజ్ ఇవ్వాలి. ఈ రెండు కలిపితే అయ్యేది అమెరికన్ తీసుకుంటే సులువని ఆ లెక్కలో చేయాలని చూస్తున్నాడు. ఆ లెక్కలో చేయాలని చూస్తే మీరు ఇఫ్ యూ హ్యావ్ అమెరికన్ లేబర్ సప్లై ఉంటే కనుక ఓకే, అమెరికన్ లేబర్ సప్లై లేదు అక్కడ. ఒబామా కాలానికి ఇప్పుడు మార్పు లేదు. సో ఏంటంటే అది ఇద్దరికీ నష్టం కలిగించేది. ఈ నిర్ణయం ఏంటంటే భారతీయ విద్యార్థులకి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు మనకు తెలిసిందే ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో, ఎన్ని లక్షల మంది విద్యార్థులు తయారై మార్కెట్లో ఈరోజు ఎదురు చూస్తున్నారో, వాళ్ళందరి గమ్యం చాలా సందర్భాల్లో చాలా మందికి 80%, 90%కి అమెరికా వెళ్ళాలనేది మనసావాచ 100% నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోబోతున్నారు. ఇక్కడ మనకి ఒకటి అమెరికా పట్ల ట్రంప్కి అభిమానం ఉంటానని మనం అసలు ఖండించలేము. ట్రంప్ తన దేశం కోసం చేసుకోవచ్చు, మనం చేసుకున్నట్లుగా. కానీ ఇక్కడ మీకు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి చాలా విషయాల్లో. ట్రంప్ విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా మనల్ని అయితే రావద్దు అంటున్నాడు అమెరికా, మన విద్యార్థులు రాకుండా బ్యారియర్స్ పెడుతున్నాడు. కానీ భారతదేశం మాత్రం అగ్రికల్చర్ డైరీని కాపాడుకోవడానికి, ఆయన ఉద్యోగాలను కాపాడుకోవడానికి బ్యారియర్స్ పెడతాడట. భారతదేశం మాత్రం వ్యవసాయ రంగం, పాడి రంగాన్ని కాపాడుకోవడానికి టారిఫ్లు ఎక్కువగా ఉంచకూడదు. అంటే భారతదేశం అన్ని ఇచ్చేయాలి. ఓకే, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే నాకేం, నాకో నీతి నీకో నీతి, నాకో నీకు ఏదైనా సరే అంతా నాకే లాభం. అది నీ ఇంటికి నేను వచ్చినా నాకే ఇవ్వాలి, నా ఇంటికి నువ్వు వచ్చినా ఏం తెస్తావు. ఇదే నీ తప్పితే రెండో వాళ్ళ పట్ల అంటే ట్రాన్సాక్షనల్ నేచర్ కూడా కాదు ఇవన్నీ. అంటే గ్రాబింగ్, జస్ట్ గ్రాబింగ్ అంటే బలవంతాన దుర్మార్గంగా వ్యవహరించడం. అందుకని ఏంటంటే ఇది కొంత చాలా బాధాకరమైన నిర్ణయం. అంటే చాలా ఇమీడియట్గా ఇప్పుడు ఏంటంటే H1B వీసాలు మళ్ళీ ప్రతిసారి రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది. రెన్యూ చేసుకునేటప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు పోలేకపోవడం తర్వాత సంగతి, ఉన్న వాళ్ళ సంగతి కూడా చాలా పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళ కట్టి మరి కంపెనీ ఉంచుకుంటుందా, వాళ్ళని పంపించేస్తుందా? రైట్, ఖచ్చితంగా సార్ అన్ని కూడా మనం మాట్లాడదాం డీటెయిల్గా. రవి మేడూర్ గారు మీరేం చెప్తారు సార్? అంటే కొత్తగా వెళ్లాల్సిన వాళ్ళు ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళపై ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? సార్ మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో, రవి గారు. సారీ సార్, ఇది ఈ 1 lakh ఫీ అనేది రెన్యువల్స్ కూడా వర్తిస్తుందా అనేది ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదండి. మనం ఇంకా అది దానికోసం ఒక రోజు 2 రోజులు వేచి ఉండాలి. ఇది ఈ 1 lakh ఫీ కొత్త అప్లికేషన్స్ కైనా లేకపోతే రెన్యువల్స్ కూడా ఇది వర్తిస్తుందా అనేది ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదండి. అది సో మనం అది అప్పుడే ఈ రెన్యువల్స్ కూడా వర్తిస్తుంది అని అనుకోవడానికి లేదు. అది ఒకవేళ దాన్ని వర్తిస్తే మాత్రం మరి చాలా అంటే పరిస్థితి బాగుండదు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అది ఇప్పటికిప్పుడైతే ఈ కంపెనీలు వాళ్ళ జీతాలని ఇస్తూ ఈ 1 lakh ఫీ కూడా ఇచ్చి దాని క్లయింట్ బిల్లింగ్ దగ్గర దాన్ని ఎక్కువ ఇవ్వాల్సిన అమౌంట్ని తీసుకొని దాన్ని అక్కడ ప్రాఫిటబుల్ చేసే పరిస్థితి అయితే లేదు. చాలా మందిని వెనక్కి వచ్చేయమనే అంటారు. అది 3 వంతులు ఇది వర్తించకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇది కొత్త అప్లికేషన్స్కే ఇది వర్తిస్తుంది అని చేస్తారని నేను అనుకుంటున్నానండి. అయితే ఇందులో ఏంటి అంటే ప్రస్తుతం మన పెద్ద ఐటీ కంపెనీలు ఇప్పుడు TCS కానీ, కాగ్నిజెంట్ కానీ, తర్వాత ఇన్ఫోసిస్ కానీ ఈ H1B మీద ఆధారపడడం క్రమేపీ తగ్గించేయండి. యాక్చువల్ గత 10 ఏళ్లలో ఈ అప్లికేషన్ సంఖ్య మన పెద్ద కంపెనీల నుండి బాగా తగ్గింది. ఇప్పుడు ఎక్కువగా వాడుకుంటుంది ఏంటి అంటే అమెజాన్, మెటా లేదా ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఆ కంపెనీలు MNC కంపెనీ, ప్రోడక్ట్ కంపెనీలు, అమెరికన్ కంపెనీలే ఇక్కడ ఎంప్లాయీస్ ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఎక్కువ వాడుకుంటారు. రవి మేడే గారు మీరు కరెక్ట్ గానే ప్రస్తావించారు సార్. ఒకసారి మన వీక్షకులకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే దీనిపైన ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే 10TV ఈ అంశానికి సంబంధించి చాలా ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసింది. మీరందరూ ప్రస్తావించినట్టుగానే ఏ కంపెనీలు ఎన్ని వీసాలు ఉన్నాయన్న దానిపైన కూడా మొత్తం మీ వివరాలను సేకరించాం సార్. అమెజాన్ 10,044 వీసాలు సార్, H1B వీసాలు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5,505, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ 5,189, మెటా ప్లాట్ఫామ్ 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 2,493, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో 2,440, వాల్మార్ట్ అసోసియేట్స్ 2,390 H1B వీసాలు ఇచ్చాయి. అలాగే
డెలాయిట్ కన్సల్టింగ్స్ 2353, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2347, ఒరాకిల్ 2092, ఇన్ఫోసిస్ 2004, విప్రో 1523, టెక్ మహీంద్రా అమెరికాస్ 951. సార్ కంటిన్యూ చేయండి సార్. వీళ్ళు ఈ కంపెనీలు అత్యధికంగా ఈ కంపెనీలకు ఎక్కువగా H1B వీసాలు ఉన్నాయి సార్. అవును, అది ఇంతకు ముందర ఒక 10 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదండి. మన పెద్ద సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువ H1B అప్లై చేసేవారు, లాటరీ సిస్టంలో కూడా అప్లై చేసేవారు. అయితే ఆ లాటరీ సిస్టంలో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒక ఇండివిజువల్కి వస్తే అలాగా మల్టిపుల్ టైమ్స్ వాటిని లాటరీలో కన్సిడర్ చేయడం అది తీసేశారు. దాని తర్వాత ఈ ఫీజు పెంచడం తర్వాత మన కంపెనీలు కొంచెం తగ్గించాయి, చాలా మట్టుకు తగ్గించాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కంపెనీస్, ఎంఎన్సీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని, ఇక్కడున్న ఎంప్లాయీస్ని అక్కడికి పంపించడానికి ఎక్కువ వాడుకుంటున్నారు. కనుక దీర్ఘకాలికంగా ఇండియా నుండి చేసే సర్వీస్ ప్రొవైడర్స్కి ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా చూడగలిగితే ఇందాక సార్ గారు అన్నట్టుగా అక్కడ టాలెంట్ అవైలబిలిటీ లేక అక్కడ జీతాలు పెరిగిపోయి దీనివల్ల అక్కడ ఒక స్కిల్డ్ ఇంజనీర్ని ఎంప్లాయ్ చేయడానికి కాస్ట్ పెరిగిపోతే దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే పర్యవసానం ఇక్కడికి రావడానికి, ఇక్కడ జీసీసీస్ పెట్టడానికి, ఇక్కడ నుండి ఇన్నోవేషన్ చేయడానికి, ఇక్కడ నుండి డెలివరీ సెంటర్స్, ఇంజనీరింగ్ సెంటర్స్ రన్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందండి అన్ని సంస్థలు. దానివలన ఆఫ్ షోరింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అది మనకి కొంచెం పాజిటివ్గా ఉండబోవచ్చు. ఓకే, అంటే రవి మేడూరి గారు, H1B వీసాకు సంబంధించి మీకు, నాకు, పాపారావు గారికి అందరికి అవగాహన ఉంది. ఉదయం నుంచి చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, H1B వీసాకి $1,00,000 అనేసరికి అసలు ఏంటి, దీనివల్ల ఏంటి ఇంపాక్ట్ ఉంటుంది, అంటే దీనివల్ల H1B వీసా అంటే ఏంటి, దానివల్ల లాభం ఏంటి అనేది కూడా కొందరు అడుగుతున్నారు సార్. కొంత అది వివరించే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ H1B ఎందుకు వచ్చింది అంటే మీరు చెప్పినట్టుగా 90లో దీన్ని ప్రారంభించారు అంటే అమెరికాలో అక్కడ పనిచేసే స్కిల్డ్ వర్కర్స్ అవైలబిలిటీ, టాలెంట్ అక్కడ అమెరికాలో లేకపోవడం వల్ల ఎవరైతే ఫారెన్ వర్కర్స్ ఒక సంస్థకు పనిచేస్తున్నారో వాళ్ళని టెంపరీ, ఇది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అండి, ఇది అక్కడ స్థిరపడిపోవడానికి కాదు, కేవలం కొన్నాళ్ళు పనిచేయడానికి మాత్రమే. ఇది ఒక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాగా 4 ఏళ్ళు కొంచెం ఎక్స్టెన్షన్తో 6 ఏళ్ల వరకు పనిచేసేలాగా ఇక్కడ నుండి అక్కడ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి వాళ్ళకి US వేజెస్ ఇచ్చి, అంటే వాళ్ళ జీతం మారబోతుంది, ఇక్కడ ఇండియా వేజెస్తో సంబంధం ఉండదు, US వేజెస్ ఇచ్చి వాళ్ళ చేత ఆ టెంపరీగా డిమాండ్ని ఫిల్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఇది 90లో అది. అయితే మన వాళ్ళు ఎక్కువగా దీన్ని వాడుకున్నది ఏంటి అంటే ఇప్పుడు మన దాంట్లో ఉన్న కన్సల్టెంట్స్ ఉంటారు చూడండి, SAP కానీ, ఆరకల్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, లేదా జావా కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే బిజినెస్ అనలిస్ట్ కానీ, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కానీ, అన్ని రకాల స్కిల్స్ని, ప్రొఫెషనల్స్ని ఇక్కడ కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అక్కడికి పంపించి ముఖ్యంగా క్లయింట్ ఫేసింగ్, అంటే క్లయింట్తో దగ్గరగా ఉంటూ వాళ్ళ దగ్గర పనిచేసేలాగా ఈ ప్రోగ్రామ్ని వాడుకొని వాళ్ళ ఎంగేజ్మెంట్స్ని గ్లోబల్ డెలివరీ సెంటర్ కింద మార్చుకొని అక్కడ ఇక్కడ 2 చోట్ల నుండి డెలివరీ అయ్యేటట్టుగా మన వాళ్ళు ప్లాన్ చేసుకున్నారండి. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఏంటి అంటే మొత్తం ఇక్కడ నుండే పంపించకుండా అక్కడ కూడా కొంత హైరింగ్ చేస్తూ, కనుక అంటే మొత్తం అంతా H1B మీద ఆధారపడకుండా అక్కడ కూడా హైరింగ్ చేస్తూ US ఆఫీసెస్లో అమెరికన్స్ని కూడా హైర్ చేస్తూ ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేశారు. ఇది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ H1Bలో ప్రతి చోట లొకేషన్ బట్టి మినిమం వేజెస్ యాక్ట్ అని ఉందండి. సో ఆ H1Bకి మనం ఇప్పుడు సపోజ్ కాలిఫోర్నియాకి పంపిస్తున్నాము అంటే ఏ సిటీకి పంపించినా కాలిఫోర్నియాలో ఈ మినిమం ఇంత ఇవ్వాలి అని ఒక వేజ్ లిమిట్ ఉంది. అది సో మన వాళ్ళు ఏంటి అంటే ఆ వేజ్ లిమిట్ దగ్గరలో మన వాళ్ళని పంపించడం వల్ల అక్కడ లోకల్ గా అక్కడ హైర్ చేస్తే దానికన్నా వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండడం వల్ల ఈ H1B ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యింది. అది సో దానివల్ల అక్కడ హైర్ చేసే కంట ఇక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తే దాదాపుగా మినిమం వేజెస్ దగ్గరే LCA అంటారు, ఆ LCA లొకేషన్ దగ్గరే ఈ ఎంప్లాయీస్ పనిచేసేలాగా ఆ అడ్వాంటేజ్ మన వాళ్ళకి వచ్చింది కొన్నాళ్ళు. అది ఆ మినిమం వేజెస్ ని గత కొంతకాలంగా ట్రంప్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొంచెం పెంచుకుంటూ వచ్చారు. ఎందుకంటే లో స్కిల్డ్ వర్కర్స్ కంటే హై స్కిల్డ్ వర్కర్సే ఈ ప్రోగ్రామ్ ద్వారా రావాలి అనే ఉద్దేశంతో.
అలా పెంచుకుంటూ రావడం వల్ల మిగతా ఈ లాటరీ సిస్టమ్ మార్పుల వలన మన వాళ్ళు దీని మీద ఆధారపడడం తగ్గించి వేరే విధంగా డెలివరీ చేయడం మొదలు పెట్టారు అనుకోండి. అది ఇప్పుడు అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో అయితే మన వాళ్ళు అక్కడ జీతం ఇస్తూ ఈ $100,000 మనం వార్షికంగా ఇవ్వాలి అంటే ఇదైతే ఫినాన్షియల్ గా వయబుల్ కాదండి ఇప్పుడైతే. సో ఇప్పుడు మన వాళ్ళు మరి ఇలా ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు TCS 5,000 మందిని పంపించింది అంటే ఇప్పుడు ఈ తరుణంలో ఆ 5,000 పంపించడం చాలా కష్టం అవుతుంది. ఓకే, ఎస్ సార్. మిగతా అంశాలు కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. అంటే పాపారావు గారు, సార్ స్కిల్డ్ వర్కర్స్ సంబంధించి అక్కడ నీడ్ ఉంది కాబట్టి మన దగ్గర నుంచి కొందరు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి కంపెనీలు పంపిస్తున్నాయి, దాన్ని సవివరంగా వివరించారు రవి మేడూరు గారు. అంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ అవసరం అనుకుంటే ఎంత బేర్ చేసే బాధ్యతను కంపెనీలు తీసుకుంటాయా, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచిస్తాయా? ఖచ్చితంగా తీసుకో. ఎందుకంటే వీళ్ళని అక్కడికి తీసుకెళ్తున్న కారణమే తక్కువ జీతాలు ఇవ్వచ్చు, సేవింగ్స్ కోసం, డబ్బులు కాస్ట్ సేవింగ్ కోసం తీసుకెళ్తున్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు మామూలుగా ఇవ్వాల్సిన దానికంటే ఇందాక నేను చెప్పే కదా, అక్కడైతే వాళ్ళు $1,00,000 పనిచేసేది వీళ్ళు $60,000 పనిచేస్తున్నారు అనే దాని మీద $40,000 పర్ హెడ్ మిగులు అనే దానికోసం తీసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఆ $1,00,000 అలా జీతం ఉండగా, శాలరీ ఉండగా ఈ $1,00,000 గట్టి తీసుకెళ్ళటం అంటే $1,60,000 పైన ఇంకొక $40,000 అదనంగా ఇవ్వటం. అవును, అది అందుకని అది జరగదు. అది అందుకని ఏంటంటే అవుట్ సోర్సింగ్ ప్రిఫర్ చేయరు, ఇక చేయరు, ఇది అసాధ్యం. కానీ ఇక్కడ ఎవరైతే ఆస్పైరింగ్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళకి చాలా ప్రాబ్లం. అంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాం కానీ వీసా తెచ్చుకుని ఏది చేసుకున్న ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఇక్కడ నేను అనేది మీకు ఇందాక మా రవి గారు చెప్పింది కరెక్ట్. చాలా కంపెనీలు హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మార్చేసుకుంటాయి. జరిగేది అదే. ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అంటారు. నిజము దేవుడు ఎరుగు ఇక్కడ మనకి సంబంధం కాదు, కానీ నీరు పళ్ళ మెరుగు. కార్పొరేట్లకి లాభాలు ఎలా సంపాదించుకోవాలో వెన్నతో పెట్టిన విద్య. దెనో అది తెలియకుండా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎలాగైనా ఏ రూపంలోనైనా నీళ్లు పల్లానికే బారినట్టుగా వాళ్ళు లాభాలు అయిపోయి వెళ్తారు. అమెరికాలో కంపెనీ పెట్టుకొని అమెరికాకి ఇండియా నుంచి తీసుకెళ్ళటం కుదరకపోతే అమెరికన్ని పెట్టుకోవటం కాస్ట్లీ అయితే వాళ్ళు హెడ్ క్వార్టర్స్ ఇండియాకే షిఫ్ట్ చేసుకుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే లాట్ ఆఫ్ లేబర్ ఈజ్ లేబర్ అంటే నేను అనేది ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ ఐటీకి కావాల్సిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ కొరత ఉంది, పైగా శాలరీస్ ఎక్కువ. కాబట్టి ఇది ఎప్పుడు జరిగేది మీకేంటంటే, నేను అందుకనే 2000 ఒబామా ఉండగా ఒక వ్యాసం రాశాను. అది ఏదో పత్రికలో గుర్తులేదు కానీ ప్రముఖ పత్రికల ఉదాహరణలో అవుట్ సోర్సింగ్, అప్పుడు అతను కూడా అవుట్ సోర్సింగ్ని వ్యతిరేకించాడు. ఈ H1 కాదు, అప్పుడు అవుట్ సోర్సింగ్ వేరే దేశాల కంపెనీలు వెళ్ళొద్దని అన్నాడు. అప్పుడు అని నేను రాసింది ఏంటంటే, అవుట్ సోర్సింగ్కి ఎందుకు వెళ్తున్నాయి కంపెనీలు వేరే దేశానికి, అమెరికా నుంచి ఎందుకు వెళ్తున్నాయి అంటే చీప్ లేబర్ ఆ దేశాల్లో ఉంది కాబట్టి వెళ్తున్నాయి. దానికి రాసింది ఏంటంటే, ఒబామా గనక అవుట్ సోర్సింగ్ని వద్దంటే దాని ఆపాలను చూస్తే ఒబామా అవుట్ సోర్సింగ్ ఇన్ అని. ఓకే, ఒబామా అవుట్ అంటే ఒబామా మనుగడ కష్టం ఇంకా అక్కడ అధ్యక్షుడిగా కొనసాగగలగటం. కానీ అది ఎందుకంటే అది మార్కెట్ సూత్రాలకు విరుద్ధం, అది పెట్టుబడిదారీ వ్యవస్థ. దానిలో ప్రభుత్వం ఇష్టానుసారం చేయలేదు. కాబట్టి ఏంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిశ్రమలు లాభాలు కోరుకుంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా వేరే చోటికి షిఫ్ట్ అవుతాయి. వీళ్ళు ఇష్టానుసారం ఉండవు, హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకుంటాయి. కాబట్టి ఏంటంటే అమెరికాని డిస్ట్రాయ్ చేయటమే ట్రంప్ అంతిమంగా చేయగలిగింది తప్పితే ఈ రకంగా ఆపాలని నీళ్ళని ఒక సంచిలో పోసి ఆపగలరా మీరు? గుడ్డ సంచిలో ఆపలేరు కదా, క్లాత్ బ్యాగ్ లో పోసి ఆపలేరు కదా, కారిపోతే ఏటైనా. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రంప్ లార్జర్ సెన్స్ లో విదేశీ ఉద్యోగులను తగ్గించుకోవడం అనేది ఒక ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆ విదేశీ ఉద్యోగులు ఏది వాళ్ళకి ఎక్కడ ఏం ప్రాపకం లేక వెళ్ళిన వాళ్ళు కాదు కదా, ఎక్స్పర్టైజ్ అయి ఉండడం వల్ల ఆయా కంపెనీలు నియమించుకున్న వాళ్ళు. అంటే ఒకనొక దశలో ఏంటంటే భారతీయులు అమెరికా వెళ్ళటానికి ఏమాత్రం ఏ స్కిల్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొక దశలో H1 అనేది H1 మీద చాలా అడ్డదోవల్లో చాలా మంది పోయారు. అదంతా అయిపోయింది. తర్వాత కాలంలో కొంత టఫ్ అయింది. టఫ్ అయినా ఇప్పటికి కూడా చాలా మంది రకరకాల మార్గాల్లో అక్కడికి పోయి అటు ఇటు జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. సరే అంటే బతుకు ఇప్పుడు ఇవన్నీ తప్పు కూడా కాదు, యాక్చువల్గా ఏంటంటే పెద్ద నేరాలుగా పరిగణించారు. అందుకని వాళ్ళు డిపోర్ట్ చేస్తారు తప్పితే వాళ్ళని సెక్షన్ వేయడానికి కూడా లేదు మామూలుగా అయితే. సరే, దానిలో నేను అనేది ఏంటంటే నువ్వు కనుక అక్కడ టైటన్ చేస్తే కనుక ఇక్కడి నుంచి వీళ్ళని రానివ్వకుండా చేస్తే అక్కడి నుంచి కంపెనీలు ఇక్కడికి వస్తాయి. నేను అనేది ఏంటంటే ఇఫ్ యూ స్టాప్ దెమ్ ఫ్రమ్ హియర్, మన ఇండియన్స్ని చౌకగా పనిచేసే వాళ్ళని, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని, చైనీస్కి ఇంత ఇంగ్లీష్ రాదు, మీరు చైనా నుంచి వెళ్ళాలన్నా వాళ్ళకి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నా, స్టెమ్ నాలెడ్జ్ ఉన్నా వాళ్ళకి
వాళ్ళకి ఇంత ఇంగ్లీష్ రాదు. భారతీయులు మాత్రమే ఇంత సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన ఇంజనీర్లు ఉన్నారు టెక్నికల్గా. కాబట్టి ఏంటంటే వీళ్ళని అక్కడికి పోనైపోతే కంపెనీలే ఇక్కడికి వస్తాయి వాళ్ళని వెతుక్కుంటా. ఇప్పుడు రాష్ట్రాల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పేరుతో ఎన్ని వస్తున్నాయి ఇక్కడ. సో అమెరికాని డీఇండస్ట్రియలైజ్ చేస్తున్నాడు ట్రంప్. యాక్చువల్గా ఇండస్ట్రియలైజ్ చేయటంలా, ఈ విధానాల వల్ల డీఇండస్ట్రియలైజ్ అవుద్ది, ఉన్న ఇండస్ట్రీ కూడా పోద్ది. అమెరికా స్ట్రెంత్ ఏంటి ఈరోజు? అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ లో స్ట్రెంత్ లేదు, సరుకుత్పత్తి రంగంలో స్ట్రెంత్ లేదు. దాని టారిఫ్ల ద్వారా సరుకుత్పత్తి రంగాన్ని నేను మళ్ళీ దేశంలోకి తెస్తానంటున్నాడు. అది సరే, అది టారిఫ్లు ఎందుకంటే మళ్ళీ పరిశ్రమలు ఇక్కడికి రావాలంటున్నాడు. అవి రావు, ద్రవ్యోల్బణం మాత్రం పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న సేవా రంగం కూడా పోతుంది అమెరికా నుంచి. అమెరికాలో ఉన్నది ఏంటి? అమెరికా మేజర్గా హబ్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. యూరోప్తో కానీ భారతదేశంతో వదిలిపెట్టండి, కానీ యూరోప్తో అమెరికా కొన్ని ఎడ్జ్ ఏంటంటే అమెరికా వ్యాపారంలో మ్యానుఫ్యాక్చరింగ్ లో యూరోప్ ఎక్కువ సప్లై చేస్తుంది అమెరికాకి, కానీ సర్వీసెస్ లో అమెరికా మేజర్ సప్లయర్ టు యూరోప్. దానికి సర్ప్లస్ ఉంది అమెరికాకి. ఇట్లా ఈ సర్ప్లస్ కూడా బాగొట్టు ఇట్లాగే చేసుకుంటూ పోయేటట్లయితే ట్రంప్ సర్వీసెస్ లో కూడా అమెరికన్ డిక్లైన్ బిగిన్ అవుద్ది. రైట్ సార్. అమెరికా చర్యలతో భారత్కు తీవ్ర ప్రభావం కనిపించబోతోందా? భారతదేశంలో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. ఆ వాదన కరెక్టేనా? దీనిపై నిపుణులు ఏమంటారు? రైట్, రవి మేడూరి గారు, మన డిబేట్ నడుస్తుండగానే ఈ ఇష్యూకి సంబంధించి చాలా బ్రేకింగ్స్ వస్తున్నాయి, మీరు కూడా వాచ్ చేస్తుంటారు. అంటే ప్రధానంగా ఈ H1B వీసాదారులు ఎవరైతే అవుట్ ఆఫ్ అమెరికా ఉన్నారో వాళ్ళు 24 గంటల్లోగా తిరిగి వచ్చేయండి అని మైక్రోసాఫ్ట్ ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. దీని అర్థం ఏంటి? అంటే 24 గంటల్లో ఎందుకు రమ్మంటుంది? రాకపోతే ఏం జరుగుతుంది? ఏం లేదండి, ఆ ప్రొక్లమేషన్ లో కొంత టెక్స్ట్ ఎలా ఉంది అంటే ఫర్ నాన్ ఇమిగ్రెంట్ అప్లికెంట్స్ విజిటింగ్ యుఎస్ అని ఉందండి. అది సో ఒకవేళ కానీ ఆ సెప్టెంబర్ 21 లోపల మళ్ళీ వెనక్కి వెళ్తున్న వాళ్ళ రెన్యువల్స్ వాటికి కానీ అలా కానీ వాళ్ళు వర్తించారు అంటే అప్పుడు రెన్యువల్స్ కూడా ఈ $100,000 పర్ యానం ఫీజు వర్తిస్తుందండి. అలా కాకుండా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది అంటే ఉన్న వాళ్ళకి వర్తించకుండా కొత్తగా బయట నుంచి లోపలికి వచ్చే వాళ్ళకే ఇది వర్తిస్తుంది అంటే అప్పుడు వీళ్ళు తప్పించుకోవచ్చు కదా 100,000 ఫీజు. అందుకని సెప్టెంబర్ 21 లోపల వెనక్కి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి ఈ వెంటనే 24 అవర్స్లో వెనక్కి వచ్చేయమని పెద్ద కంపెనీలు వాళ్ళ H1B ఎవరైతే బయట పనిచేస్తున్నారో యుఎస్ బయట పనిచేస్తున్నారో వాళ్ళకి వెంటనే వాళ్ళు వర్తమానం పంపించి వెనక్కి రప్పిస్తున్నారు. అంటే అసలు పాసిబిలిటీ అవుతుంది 24 గంటల్లో రమ్మంటే? ఇట్ కుడ్ బి పాసిబుల్, ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉండాలండి. ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి సార్? వెళ్ళకపోతే ఏంటి అంటే? వెళ్ళకపోతే వాళ్ళకు కూడా ఇది ఇంకా లీగల్ గా దీని మీద పెద్ద చర్చ జరగబోతోందండి. ఇంకా వాళ్ళు ఇచ్చిన ప్రొక్లమేషన్ లో కూడా కొన్ని డీటెయిల్స్ పూర్తిగా రాలేదు అందరికీ ఇది. సో అది అక్కడ ఎలా రాస్తుంది అంటే కొత్తగా వస్తున్న యుఎస్ లోకి ప్రవేశించబోతున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని ఉంది. ఒకవేళ వాళ్ళు కానీ ఆల్రెడీ H1Bలో ఉండి ఏదో టెంపరీ వర్క్ కోసం యుఎస్ బయట వచ్చి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళబోతున్నారు అంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని కానీ వీళ్ళు తీర్మానిస్తే అనవసరంగా $1,00,000 పెట్టవలసి వస్తుంది. అందుకని చెప్పి దాన్ని తప్పించుకోవడం కోసం వెంటనే ఈ సెప్టెంబర్ 21 లోపల వెనక్కి వచ్చేలాగా ఈ పెద్ద సంస్థలని వాటి ఎంప్లాయీస్ కి వెంటనే ఈ వర్తమానం పంపించాయి. ఓకే, అంటే రవి మేడూరి గారు, అంటే ఇంటెన్షన్ ఎలా అర్థం చేసుకోవాలి? దాదాపు H1B వీసా మీద ఉన్న ఇది పోయినట్టేనండి. H1B వీసా ఇంకా ఇది ఇంక ఇలా వర్క్ అవ్వదండి. దీని కాకుండా అదే మన కంపెనీలు ఎలా ఆలోచించాలి అంటే ఇంకొక ప్రోగ్రామ్ ఉంది L1 అని, అది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. సో ఒకవేళ మన కంపెనీ యుఎస్ లోనే వాటికి ఒక ఆఫీస్ ఉంటే కనుక అక్కడ నుండి కొంత అంటే డైరెక్ట్ క్లయింట్కి డెలివరీ కాకుండా మన కంపెనీని ఇంప్రూవ్ చేసుకునే సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ లేకపోతే అక్కడ హైరింగ్ని ఓవర్సీ చేయడం కానీ అలాంటి వాటికి వేరే వీసా ప్రోగ్రాంలు ఉన్నాయి. వాటి మీద ఆధారపడడం మంచిది. ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్ షోరింగ్ కూడా ఇంత ముందర గ్లోబల్ డెలివరీ సెంటర్లో మొదట్లో 2080 అనే ఒక రూల్ ఉండేది. 20% యుఎస్ నుండి 80 ఆఫ్ షోర్ నుండి డెలివరీ చేసేటట్టుగా దాన్ని ఇప్పుడు 1090 చేయడము లేకపోతే 595 చేయడము అలా ఆ పర్సంటేజ్లు మార్చుకుంటూ డెలివరీ కొనసాగించాలి అండి. కానీ దీర్ఘకాలికంగా నష్టం కంటే లాభమే ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి ఈ డెసిషన్ వల్ల మనకి.
మనకి అమెరికాకు అది మాత్రం మెయిన్ నష్టమే. పాయింట్. అమెరికాకు మాత్రం లాభం నష్టమే. ఎవరి సంగతి మనకెందుకు, మనకి లాభం. ఎందుకంటే మనకి లాభం. ట్రంప్ వాళ్ళ దేశం కోసం ఆలోచిస్తున్నాడు, మన దేశం కోసం ఖచ్చితంగా ఆలోచించాలి. యు మేడ్ ఏ గుడ్ పాయింట్ సార్ రవి గారు. రైట్. ఇక్కడ పాపారావు గారు సార్, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పాలి. ఈ అమెరికా చర్యల వల్ల భారత్పై తీవ్ర ప్రభావం పడుతుంది, అలాగే భారత్లో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈజ్ ఇట్ రైట్? నిజంగా నిరుద్యోగం పెరుగుతుందా ఈ తాజా నిర్ణయాల వల్ల? అంటే ఆల్రెడీ దేర్ లాట్ చాలా అన్సర్టినిటీ, ఒక సందిగ్ధ వాతావరణం ఉంది. దీనివల్ల చాలామంది స్టకప్ అయిపోయారు ఇండియాలో. ఒక రకంగా స్టకప్ అయిపోవటం, అక్కడికి పోయి చదువుకుంటున్న వాళ్ళు. ఇక్కడ మీకేం జరుగుతుందంటే మన బ్యాంకు లోన్లు తీసుకొని అమెరికా పోయి చదువుకుంటున్నారు. ఒకటి రూపాయి పతనం పెరిగిపోతున్నాయి, ఫీజులు పెరిగిపోతున్నాయి. రెండోది ట్రంప్ చేస్తున్న పనుల వల్ల అమెరికాలో ఉద్యోగాలు రాని పరిస్థితి. ఇంతక జనరల్గా చాలామంది అమెరికా చదువుకోవడానికి పోయేది అక్కడే ఉద్యోగం చేసుకుందాం అనేది అదే కారణం చాలామందికి. అక్కడ పోయి చదువుకొని ఏదో బాగా చదువులు ఉంటాయని మాత్రమే కాదు. సో ఇట్లా దీంతో ఏమవుతుందంటే వాళ్ళందరూ ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళందరూ డైలమాలో ఉంటారు. ఇండియా తిరిగి వచ్చే పరిస్థితి వస్తే కనుక చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగం, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అప్పులతో నిరుద్యోగులు అవుతారు. ఇదే అమెరికాలో ఉన్న పరిస్థితి లాగా. బ్యాంక్ అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తే కష్టం. పొలాలు అమ్ముకోవాలి, అది చేసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే మామూలుగానే ఇప్పుడు ఈ H1B వీసాలు, ఈ రెస్ట్రిక్షన్స్, దీంతో పాటుగా మనం ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ఒకటి అమెరికాలో యూరోప్లో స్లంప్ ఉంది, డిమాండ్ తగ్గుతుంది. దానివల్ల కూడా భారతీయ కంపెనీలకు వస్తున్నటువంటి కాంట్రాక్టులు తగ్గుతున్నాయి. దీనివల్ల చాలా మొన్న TCS కంపెనీ కదా, TCS జాబ్స్ తీసేసింది. 12,000 మంది దాకా వాళ్ళు జాబ్స్ కట్ చేశారు. ఇప్పుడు అన్ని కంపెనీలు అదే బాట పట్టబోతున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ జాబ్స్ ఎలా పోతాయి అనేది, ఆ పోయిన జాబ్స్లో కూడా ఎక్కువ మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్, దాంతోపాటుగా ఎంట్రీ లెవెల్లో మనకి కోడర్స్ ఉంటారు కదా, కోడింగ్ చేసేవాళ్ళు, టెస్టింగ్ చేసేవాళ్ళు వీళ్ళు. సో చాలా జాబ్స్ ఈరోజు మొన్న ఎవరు అంటాం ఏంటంటే చాలా దారుణమైనటువంటి ఇది. అదంటే ఆ స్థితి వస్తే కనుక 99% ఉద్యోగాలు పోతాయని చెబుతున్నారు. అదే జరిగితే ఏముంది, 1% ఉద్యోగాలు అంటే ఎవరు చేస్తుంటారు ఆ ఉద్యోగాలు? అందుకని ఏంటంటే చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనకు మామూలు వాతావరణం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో పొలాలు అమ్మైనా సరే పిల్లలను చదివించుకున్నారు. ఒకప్పట్లాగా వ్యవసాయం ఏదో మనకి భూమి అమ్మకూడదు, భూమి మనకి విలువైందని మాత్రం పోయింది కాన్సెప్ట్. చాలా సంవత్సరాలుగా పొలాలు అమ్మి కూడా సిటీలకు వచ్చి సిటీలో రూములు తీసుకొని ఇళ్ళు అద్దెకి తీసుకొని పిల్లల్ని చదివించుకున్న వాళ్ళు చాలా పెద్ద తల్లిదండ్రులు ఇక్కడ వచ్చి వాళ్ళు అసలు పొలాలు అమ్మేసి మరి పొలాలను అలా పడవబెట్టో అమ్మేసుకుని తెచ్చుకొని కష్టపడి ఏదైనా అమెరికా పోతే వీళ్ళు మన బతుకులు బాగుపడతాయి అనేది ఇంత ఎత్తు చేసిన తర్వాత ఇప్పుడు లక్షలాది మంది నిరుద్యోగులకి ఒక హబ్గా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు 2. మనకి నిరుద్యోగం అంటే దేశవ్యాప్తంగా కూడా కొంత, అంటే యూపీ, బీహార్ లాంటి చోట్ల ఇదే నిరుద్యోగం ఉండగలదు. మరి అదే పెద్ద ఎడ్యుకేటెడ్గా డెవలప్ కాదు. ఇప్పుడు నేను వచ్చా కదా, నేను ఒక ఆటోలో వచ్చాను. ఆటో అతను కూడా హీస్ ఫ్రమ్ అలహాబాద్ అని యూపీ నుంచి. వాళ్ళకి నిరుద్యోగం అంటే వాళ్ళ నిరుద్యోగం ప్రశ్న వేరు, చదువుకున్న వాళ్ళ నిరుద్యోగం ప్రశ్న వేరు. వాళ్ళకు కూడా నిరుద్యోగం ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టంగా చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళకు కూడా. కానీ వీళ్ళ నిరుద్యోగం కూడా తీవ్రమైంది. రేపు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన స్థాయిలో నిరుద్యోగం పెరుగుతుంది. అలాగే కొన్ని గుజరాత్ లాంటి చోట్ల నుంచి, చాలా చోట్ల నుంచి వెళ్ళేవాళ్ళు కానీ దేశంలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే అమెరికా చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ దేశంలో మేజర్ ఇష్యూ ఏంటని సర్వేలు చేస్తుంటే నిరుద్యోగం అని చెబుతున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేజర్ రీజన్, దీనిలో అదే చెబుతున్నాను. అందుకని ఏంటంటే L1 వీసాలు సార్ చెప్తున్నారు. సరే, నాకు నేను అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్ అంటే అసలు ఇప్పుడు ఒక మనం వెళ్ళటానికి ఉన్నటువంటి ఒక విండో మూసేశాడు. రేపు పొద్దున ఈ కిటికీలోంచి వెళ్దామని చూస్తే అది కూడా మోస్తాడు. అది ఎందుకు ఊరుకుంటాడు? ట్రంప్ ఉన్న వాళ్ళు ఊరుకోడు కదా. ట్రంప్ ఉన్న వాళ్ళు అది కూడా అక్కడ ఉన్నది ట్రంప్. అతని ఉద్దేశం మనం రాకూడదు, అంతేగాని మనం రాకూడదు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. అట్లాంటప్పుడు ఈ కిటికీ నుంచి నేను పోతానంటే మాత్రం వాళ్ళకైతే తగ్గుతాయనే ఉద్యోగాలు లెక్కేస్తాడు కదా. కాబట్టి ఏంటి అది కూడా మోస్తాడు డోర్. కాబట్టి ఏంటి ఇవన్నీ కాదు నేను అనుకోవటం ఏంటంటే దీర్ఘకాలికంగా కూడా మనకి లాభం అని నేను అనుకోను. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంది అంటే ఐఎమ్ సారీ అంటే నా డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. దీర్ఘకాలికంగా దీనివల్ల లాభం కంటే కూడా మనం కీన్స్ అంటాడు ఒక మాట, ఇన్ ద లాంగ్ రన్ అని ఎవరంటే ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్ అంటాడు. లాంగ్ రన్ లో ఏముంటది, ఇవన్నీ పోతాయి. కాబట్టి ఏంటంటే మా లాంగ్ రన్ మాట్లాడద్దు అనేది, లాంగ్ రన్ అనేది ఏమి లేదు. లాంగ్ రన్ లో ఈ సాఫ్ట్వేర్ కోడ్ ఇంకా డెవలప్ అయిన కొద్దీ ఉద్యోగాలు పోయే ప్రాసెస్ నడుస్తుంది. సో కానీ పెసిమిస్టిక్ సినేరియో ఉంది. పెసిమిస్టిక్ అంటే కొంచెం ఇబ్బందికరమైన, బాధాకరమైన, కష్టదాయకమైన భవిష్యత్తే ఉంది. దీన్ని అధిగమించడం, ఎందుకంటే మన చుట్టూ దేశాల్లో కూడా చూస్తున్నాం కదా, ఎలా నిరుద్యోగ యువతే ప్రధానమైంది. శ్రీలంకలో బయటకు వచ్చిన
బంగ్లాదేశ్లో బయటకు వచ్చిన వాళ్ళందరూ నిరుద్యోగ యువతే. బేసిక్ రీజన్ బాయిల్స్ డౌన్ టు నిరుద్యోగం. కానీ ఏంటంటే వీళ్ళు బయటకు వస్తారని నేను చెప్పడం లేదు, కానీ మనకు కూడా సమస్య పెద్దదవుతానే ఉంటుంది, ప్రపంచం అంతా ఉంది అది. రైట్. రవి గారు ఇందాక అన్నారు కదా సార్, అంటే లాంగ్ రన్లో మనకి లాభమే ఉండొచ్చు అని, అంటే ఎలాంటి ప్రయోజనం ఉండొచ్చు సార్ భారత్కి? ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉందంటే, టెక్నాలజీ అయితే అభివృద్ధి చెందుతూనే ఉంటుందండి. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేవ్ ద్వారా చాలా మట్టుకు డిజిటైజేషన్, ఆటోమేషన్ వర్క్ జరగబోతోంది. ఆ వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తారు? ఇప్పుడు అమెరికాలోని తగినంత డిమాండ్కి సప్లై లేకపోతే, లేదా వేజ్ ఇన్ఫ్లేషన్ వలన అది ఎకనామిక్గా వయబుల్ కాకపోతే ఖచ్చితంగా కంపెనీలు కూడా వేరే చోట దాన్ని చేయించుకునే ఆలోచన చేస్తాయి. అలా చేసినప్పుడు వాళ్ళకు మొదట ఆలోచించేది ఇండియానే. జీసీసీస్ పెరగబోయేది ఈ కారణంగానే పెరగబోతోంది. అది తర్వాత ఇంకొక పాయింట్ కూడానండి. ఇప్పుడు మన ఉదాహరణకి ప్రతి దేశం కూడా, ఇప్పుడు మనం అందరం కూడా చాట్ జీపీటీ వాడుతున్నాం కదా. ఇప్పుడు మన దేశాలు కూడా చాట్ జీపీటీ మీరు ఇక్కడ వాడుతున్నారు, ఇంత యూజర్ బేస్ ఉంది, కానీ మీరు ఇంజనీరింగ్ మొత్తం అంతా అమెరికాలోనే చేస్తున్నారు, లేదా ఇక్కడ డేటాని ఇక్కడే ఉంచాలి, ఇక్కడ డేటా సెంటర్స్లోనే ఉంచాలి, మా దేశంలో డేటాని మా దేశంలోనే ఉంచాలి అని అలా ఆలోచించి అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ పెద్ద కంపెనీలు కూడా వాళ్ళకి ఇంకొక వేరే మార్గం లేదు. ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టి, ఇక్కడ కూడా ఆఫీసులు పెట్టి, ఇక్కడ కూడా ఇంజనీరింగ్ చేసి, ఇక్కడ కూడా డేటా సెంటర్లు నిర్మించి, ఇక్కడ కూడా వాళ్ళు చేయవలసి వస్తుందండి. ఆ కారణంగా తర్వాత ఈ జీసీసీస్ యొక్క అభివృద్ధి కారణంగా, తర్వాత ఇంకొకటి ఇన్నోవేషన్ అండి. అంటే ఇంకా దీర్ఘకాలికంగా ఆలోచిస్తే అమెరికా ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న తెలివైన ఇన్నోవేటర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి అక్కడ కొత్తవి కనిపెట్టి అక్కడ వాళ్ళు దాన్ని కమర్షియలైజ్ చేసి తర్వాత ప్రపంచానికి తీసుకొచ్చారు. ఈ ఇన్నోవేషన్ అండ్ ఆ కాంపిటేటివ్నెస్ ఆన్ ఇన్నోవేషన్ అమెరికాకి పడితే వేరే దేశాల్లో ఉన్న టాలెంట్ వాళ్ళు అక్కడే రీటైన్ చేసుకొని వాళ్ళ చేత ఇన్నోవేషన్ నడిపితే దీర్ఘకాలికంగా అమెరికాకే నష్టం. అదే మనకు కూడా లాభం అండి. మన తెలివైన విద్యార్థులు మన దేశంలోనే ఉంటూ మన దేశ సమస్యలనే కాకుండా ప్రపంచ సమస్యలను ఇక్కడి నుండి పరిష్కరిస్తే అది కావాలండి మనకి. అది మన కాంపిటేటివ్నెస్ని నిలబెట్టేది. ఎస్ సార్, రైట్ సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఓవర్సీస్ ఎడ్యుకేషన్స్ నుంచి నాగేంద్ర గారు. వెల్కమ్ టు 10 TV స్టూడియో. మనం గతంలో ఒక సందర్భంలో మాట్లాడాం, మీరు ఒకరోజు మధ్యాహ్నం వచ్చారు 10 TVకి, ఇదే టైంకి వచ్చారు. అంటే ట్రంప్ ఇంపాక్ట్స్, స్టూడెంట్స్, ఇప్పుడు కొత్తగా వెళ్తున్న స్టూడెంట్స్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక రకంగా పిడుగులాగా H1B వీసాకు సంబంధించి సడన్గా ఇప్పటికి ఏడాదికి $1,500 ఉంటే తన $1,00,000 పెంచేశాడు. అంటే ఇప్పుడు H1B వీసా మీద ఉండి అవుట్ ఆఫ్ అమెరికా ఉన్న వాళ్ళపై ఇంపాక్ట్ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళపై ఇంపాక్ట్ ఏంటి, భవిష్యత్తులో అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళపై ఇంపాక్ట్ ఏంటి, ఈ 3 అంశాలని వివరించండి. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి స్టూడెంట్స్ తర్వాత వాళ్ళు జాబ్ ఎత్తుకోవడానికి అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళు H1B అనే కేటగిరీ వాళ్ళ వర్క్ వీసా విధానంలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్ ఇంక్లూడింగ్ మన HCL అయితేంది, విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నింటి కలిపి 13,496 మందిని హైర్ చేసుకున్నాయి ఇప్పటివరకు ఈ రోజు ఉన్నట్టు, యాజ్ పర్ ద రికార్డ్ ఆఫ్ USCIS. ఓకే, ఈ 13,496 మంది ఇప్పుడు వాళ్ళని అఫీషియల్గా హైర్ చేసుకోవడానికి కాస్ట్ ఎంత పడేది? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకుంటే జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్, హైయర్ లెవెల్ అని 3 పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు చేయడం ద్వారా ఒక హైరింగ్ కాస్ట్ ఏదైనా ఒక పొజిషన్కి ఒక 90,000 శాలరీ ఉందనుకోండి, 90,000 శాలరీ ప్లస్ ఇప్పుడు మళ్ళీ 100,000 దగ్గరగా వాళ్ళకు హైరింగ్ కాస్టే కోటికి మించిపోతుంది. అంటే శాలరీ కంటే వీసా ఫీజే ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఓన్లీ హైయెస్ట్గా CEO లాంటి పొజిషన్స్లో సీనియర్ లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల హ్యూజ్ ఇంపాక్ట్ పడేది ఎంట్రీ లెవెల్ అండ్ మీడియం లెవెల్. ఈ రెండింటి వాళ్ళకి నిజంగా అంటే 100,000 పెట్టి మనం వాళ్ళని హైర్ చేసుకోవాల్సిందేనా అనే ఒక క్వశ్చన్స్ పడుతుంది. సో ఇంపాక్ట్ వచ్చేసరికి ఈ ఎంట్రీ లెవెల్కి చాలా ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళలో వీటి శాతము ఇండియన్ యాజ్ పర్ ద రికార్డ్ చెప్తున్నాను, USCIS ప్రకారం 70 to 71% మన H1B కేటగిరీ ఇండియాదే ఉంటుంది. ఓకే 70 to 71% ఇండియన్దే. వీటిలలో జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్కి మాత్రమే మీకు హైయెస్ట్ పోర్షన్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ ద్వారా ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నట్టు స్టార్టప్ కల్చర్ అనేది మీకు వాళ్ళ యొక్క స్ట్రాంగ్ ఆయుధం అది. ఓకే,
ఈ ఎంట్రీ లెవెల్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే మీ చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు ఎంట్రీ లెవెల్ మీడియం లెవెల్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇంకా ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే కంపెనీలు కూడా అంత ఖర్చు పెట్టి అంత బేర్ చేయవు, 100,000 పెట్టి తీసుకునేంత బేర్ చేయవు. సో నీకు టాలెంట్ అనేది వాడు ఫస్ట్ లోనే ఆపుతున్నాడు. ఇప్పుడు ఈ కొత్త పాలసీ ఏం చెప్తుంది, నువ్వు నిజంగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ హైలీ స్కిల్ఫుల్ అయితేనే దెన్ యుఎస్ లో ఉండండి. ఓకే, ఈ 2 లెవెల్స్ ని ఆపేసేస్తున్నారు. సో సార్ ఇప్పుడు మీరు మన ఇండియన్స్ 70 to 71% మన వాళ్ళు ఉన్నారు H1B వీసా మీద అన్నారు కదా. ఈ ఎంట్రీ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటున్నారు. ఈ ఎంట్రీ మిడ్ లెవెల్ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్? ఒక అంటే సుమారుగా ఒక 35 to 40% వరకు. ఓకే, సుమారుగా. ఓకే, 35 to 40% నిజంగా వాళ్ళ మీదనే ఉంటుంది. అంటే దీని ఎట్లా అంటే ఇప్పుడు దీని వల్ల ఇంపాక్ట్ వల్ల కూడా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు కూడా మన ఇండియాకి మేలు జరిగేది. 2 ఆప్షన్స్ వాళ్ళకి ఏమొస్తాయి ఇప్పుడు కంపెనీలకి, నిజంగా వాళ్ళని అంత హైర్ చేసి తీసుకోలేము కాబట్టి ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, ఓకే, లేదు అని అనుకుంటే ఇంకొక ఆల్టర్నేట్ అన్నా చూసుకోవచ్చు కంపెనీస్ పరంగా. అదే ఒకవేళ క్యాండిడేట్ పరంగా చూస్తే వాళ్ళకు అమెరికా కాకుండా ఇంకే డెస్టినేషన్స్ కి మనం వెళ్ళగలుగుతాం. ఓకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇవన్నీ. ఓకే, డెస్టినేషన్ సైడ్ అయినా అది ఆలోచించవచ్చు, ఏదర్ క్యాండిడేట్ అయినా ఇటు కంపెనీ అయినా. సో ఇది ఎటు విధంగా చూసుకున్నా కూడా నీకు ఇండియాకు మేలు చేకూర్చేదే. కాకపోతే వాళ్ళ ట్రంప్ చేసిన ఈ పాలసీ వల్ల ఖచ్చితంగా స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అయితే దెబ్బతింటుంది. సో ఈ మాట అన్నది కూడా మనం కాదు, మన అజయ్ బుటారియా గారని ఏషియన్ సీనియర్ అడ్వైజర్. సో ఈజ్ అన్ అడ్వైజర్ ఫర్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో అతను ఉన్నారు. మేము దీనిపైన ఖచ్చితంగా లా మేకింగ్ వాళ్ళని కూడా మేము వెళ్ళి దీని మీద మళ్ళీ మేము డిబేట్ చేస్తాము. ఎందుకంటే 10,000 టైమ్ హైక్, ఓకే, $975 లోయర్ లెవెల్ కంపెనీస్ కి, $975 ప్లస్ 100,000 అంటే దెన్ యూ ఇమాజిన్ 10,000 హైక్ అనేది అన్ఇమాజినబుల్. సో వాట్స్ ఈస్ గోయింగ్ టు డూ అనేది. ఓకే, సో కొంచెం నార్మల్ లెవెల్ కంపెనీస్కి అయితే 970 ప్లస్ మళ్ళీ ఇంకొక 4,000 అడిషనల్ సర్చార్జ్ ఉంటుంది, మళ్ళీ 100,000 పెట్టాల్సిందే. ఓకే, ఈ 2 కంపెనీస్కి. సో ఇంత హైయెస్ట్ కాస్ట్ పెట్టుకొని ఒక ఎంప్లాయీని నిజంగా అంటే తీసుకోవాలా ఇండియా నుంచి అనే కాస్ట్ లో కంపెనీలు పడిపోతాయి. సో దే హ్యావ్ టు రీకలెక్ట్ ఇట్. ట్రంప్ కూడా చెప్తేది అదే, మీరు హైయెస్ట్ టాలెంట్ నే తీసుకోండి, వాళ్ళనే తీసుకోండి. కానీ హై స్కిల్డ్ మన దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇండియన్స్ 70 to 71% ఉన్నారు. అక్కడ స్కిల్ కూడా అవసరం కదా, అక్కడ స్కిల్ కూడా అవసరం. అదే అంటున్నారు, ఎందుకంటే ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ద స్టార్ట్అప్ సిస్టమ్. సార్ ఓవర్ నైట్ నీకు వాళ్ళు హై స్కిల్ కాలేదు కదా. అవును, నీకు ఈ రోజు హై స్కిల్ ఓవర్ నైట్ లో కాలేదు. వాళ్ళు అమెరికా చదువుకోవడానికి వెళ్ళారు, పోస్ట్ స్టడీ వర్క్ వీసా తీసుకున్నారు, ఓపీటీ తీసుకున్నారు, దాని తర్వాత ఒక స్టార్ట్అప్ కల్చర్ డెవలప్ చేసుకున్నారు. డౌన్ ద లైన్ ఒక 7 to 8 years తర్వాత వాళ్ళకు సీనియర్ లెవెల్ పొజిషన్ వచ్చింది. అవును, ఓకే, ఓవర్ నైట్ జరగలే. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్ వచ్చి, నువ్వు డైరెక్ట్ వాళ్ళనే తీసుకోండి, రైట్, ఓకే, మీరు డెవలప్ చేయడానికి మీకు ఆప్షన్ లేదు అని అంటున్నాడు. సో ఇది ఖచ్చితంగా నీకు దెబ్బతినేది ఆయనకి ఈ పాలసీ మాత్రం. రైట్. ఇక్కడ పాపారావు గారు అంటే ఇక్కడ ఇంకో కొన్ని ఇష్యూస్ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. స్పెసిఫిక్గా ఏంటంటే $1,00,000 తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి అని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడని. అంటే ఇప్పుడు $1,00,000 తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే పరిస్థితి అంటే అక్కడ ఆ టాలెంట్ కూడా దొరకాలి కదా, ఆ స్కిల్ కూడా ఉన్న వాళ్ళు దొరకాలి కదా. అదే నేను అంటుంది. ఎందుకంటే బాగా మిత్రులు చెప్పినట్టు హై లెవెల్లో సీఈఓలో లేకపోతే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళంటే అమెరికాలో దొరకచ్చు వాళ్ళకి. నేను అనుకుంటా వాళ్ళే దొరుకుతారు అమెరికాలో ఈజీ కాదు మీకు. ఎందుకంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వేరియస్ కంట్రీస్ నుంచి వస్తారు. వేరెవర్ క్రీమ్ అంటారు కదా, ప్రపంచంలో ఉన్న ఇంటలెక్చువల్ క్రీమ్ మొత్తం, టెక్నికల్ క్రీమ్ మొత్తం చేరే చోటుగా సిలికాన్ వ్యాలీ లాంటివి ఉన్నాయి అక్కడ. కాబట్టి వాళ్ళకి సీఈఓలు దొరకటం ఈజీ, కానీ కింద వాళ్ళు దొరకటమే కష్టం. మామూలు కామన్ పబ్లిక్ కి అమెరికన్ టెక్నికల్ వీళ్ళకి మధ్యలో గ్యాప్ చాలా ఉంది. అమెరికన్ కామన్ పీపుల్ పెద్దగా చదువుకునే అవకాశాలు వాళ్ళకి గతంలో అంటే మనలాగా అంత ఇంజనీరింగ్ మీద స్టెమ్ ఎడ్యుకేషన్ మీద దృష్టి లేదు వాళ్ళకి. వాళ్ళ ఎడ్యుకేషన్లో లిబరల్ ఆర్ట్స్ చదువుకుంటారు, రకరకాలు కలిపి చదువుకుంటారు. ఏంటంటే ఒకసారి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి, ఆర్ట్స్ సబ్జెక్ట్ ఒకటి కలిపి చదువుకుంటారు. ఈ రకమైనటువంటి వాళ్ళ ఆసక్తుల ప్రకారం పోయేది తప్పితే ఆ జీవితంలో సెటిల్ అవ్వడం గోల్గా చేసేది కూడా తక్కువ. అది ఆల్రెడీ అమెరికన్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది చిన్న గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఏంటి మన గ్రాడ్యుయేషన్ లాగా బీటెక్ కాదు, అది చాలా గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళకి స్టూడెంట్ లోన్ మేజర్ క్రైసిస్ ఉంది, స్టూడెంట్ లోన్ క్రైసిస్ ఇప్పుడు కాదు ఇది.
ఇప్పుడు ఇంజనీర్ లేకపోతే చాలా సంవత్సరాలుగా నడుస్తుంది ఏంటంటే స్టూడెంట్ లోన్ క్రైసిస్. స్టూడెంట్ లోన్స్ తీర్చలేకపోతున్నారు విద్యార్థులు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు రాక వాళ్ళు పోయి రెస్టారెంట్లలో పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుంటుంటే చిన్న చిన్న వాళ్ళకి వచ్చే మినిమం వేస్తే వాళ్ళు తీసుకున్న స్టూడెంట్ లోన్, ఆ గ్రాడ్యుయేషన్ చేయడం కోసం తీసుకున్న స్టూడెంట్ లోను కట్టగలిగిన స్థితిలో లేరు. డబ్బులు వాళ్ళు కట్టగలిగిన స్థితిలో లేక ఆ స్టూడెంట్ లోన్ అలాగే పేరుకుపోయి బ్యాంకులు కూడా బ్యాంక్రప్సీస్కి వచ్చే పరిస్థితి. అందుకే బిడెన్ స్టూడెంట్ లోన్స్ రద్దు చేస్తారని ఆ మధ్యకాలంలో స్టూడెంట్ లోను వేవ్ చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. చివరికి అయినట్లేదు. యాజ్ ఫార్ యాజ్ అది జరగల, అడ్డం పడ్డారు చాలా మంది. సో కాబట్టి ఏంటంటే అమెరికన్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు అప్పుల భారం కింద ఉన్నారు. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. ఎడ్యుకేషన్ లో మనల్ని ఏమో రానివ్వనంటాడు, అమెరికాలో ఎడ్యుకేషన్ లేదు. వాట్ విల్ అమెరికా డూ? ఇందాక నేను చెప్పినట్లు ఇప్పుడు వీళ్ళంతా చెబుతున్నట్లుగానే ఏమవుద్ది, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లాగా అక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ చేసుకుని ఇండియాకి వచ్చేది. ఎందుకంటే ఇండియా ఈజ్ చాలా కంఫర్టబుల్ ప్లేస్. ఇక్కడ కనుక వస్తే కానీ సో మచ్ ఆఫ్ సప్లై. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే ఇంత సప్లై ఉంటుంది అనుకున్న చోట కూడా మనకి జాబ్ కట్స్ TCS లో మనం జరిగిన దానిలో వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ని మనం తక్కువ చేసి చూడలేము. ఎందుకంటే రెండో సైడ్ అందుకని మనం ఒక సైడ్ అంటే మీకు చాలా మీకు రోజీగా కనపడుతుంది. H1B వీసాలు ఆయన ఆపితే అన్ని ఇక్కడికి వస్తే మనకి ఉద్యోగాలు వస్తాయంటే చాలా రోజీగా ఉంటుంది. ఆల్రెడీ ఆ రోజీగా ఉండే సినేరియో లేదు అనేది నేను చెబుతున్నాను. ఎందుకంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తున్న తర్వాత మనం ఇళ్ళలగానే పండగ కాదు అన్నట్లుగా అంతా కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఆయన పొమ్మనకుండా పొగబెడుతున్నాడు, పొమ్మనకుండానే పొగబెడుతున్నాడు. పొగబెడుతున్నాడు 70 to 71% అది మనమే కాబట్టి మెయిన్ టార్గెట్ మనం అవుతున్నాం అనేది అర్థమవుతుంది. ఇందాక నాగేంద్ర గారు మీరు ఒక మాట అన్నారు, అంటే ఈ మిడ్ అలాగే ఎంట్రీ ఈ ఎంప్లాయీస్ కి చాలా వరకు ఇంపాక్ట్, కంపెనీలు కూడా వీళ్ళ మీద ఎందుకు ఎంత బేర్ చేయాలి అనేది ఆలోచిస్తాయి అనేది అది వాస్తవం. ఏ కంపెనీ కూడా లాభం చూస్తుంది కానీ నష్టం చూడదు కదా. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు రావాలి. అందులో ఈ కార్పొరేట్ టెక్ కంపెనీలు వాళ్ళ ఈక్వేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మీరు రాకముందు రవి గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మరి ఇలాంటప్పుడు ఈ ఎంట్రీ లెవెల్ ఈ మిడ్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టార్టప్లు పెట్టాలనుకున్న వాళ్ళు కానీ కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళే. మరి వీళ్ళకి దారి ఏంటి? ఇండియాలో అవకాశాలు ఉంటాయా లేదంటే వాళ్ళు వేరేగా ఏమైనా దారి చూసుకోవాలి? సార్ ఒకటి, ఈ ట్రంప్ ఈ పాలసీ వెనకాల కూడా ఆయన చెప్పుకునే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే, ఈ ఎంట్రీ లెవెల్ మిడ్ లెవెల్ పొజిషన్స్ లో కూడా నేను అమెరికా వాళ్ళని నేను డెవలప్ చేద్దామని అనుకుంటున్నా. ఇట్లాంటి ఈ చిన్న చిన్న పొజిషన్స్ కి కూడా నేను వేరే వాళ్ళ మీద కూడా నేను డిపెండ్ అవ్వాలా, సో దట్ తనకు గెలిచిందే ఎందుకు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ తో గెలిచాడు ఆయన. ఆ సెంటిమెంట్ వాడాడు. సో ఆబ్వియస్లీ మీరు వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. అట్లీస్ట్ ఈ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ వీళ్ళిద్దరితోటి ఫిల్ చేస్తే సో అట్లీస్ట్ తనకు కొంచెం పొలిటికల్ మైలేజ్ వస్తుంది. రెండు, ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేది దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న కన్సల్టెన్సీలు కావచ్చు, కాంట్రాక్ట్ లెవెల్ జాబ్స్ కావాలి, వీళ్ళు హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక యాజ్ ఎ స్టూడెంట్గా యాజ్ ఎ నేను ఇక్కడ నాకు ఒక హ్యాపీగా నేను బీటెక్ చదువుకున్నాను, ఒక 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వర్క్ కోసం H1Bకి మూవ్ అయిదామని అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో దే హ్యావ్ టు లుక్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేట్ డెస్టినేషన్. ఇన్ కేస్ నేను అబ్రాడ్ లోనే నా కెరీర్ మేక్ చేయాలి అని అనుకునే వాళ్ళకు, లేదు అని అనుకుంటే కూడా నీకు ఇంకో వేరే కంట్రీస్ లైక్ కెనడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, దే ఆర్ ఇన్వైటింగ్ ద స్టూడెంట్. మంచి మంచి సాలరీస్ తోటి కూడా ప్యాకేజెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఆ సైడ్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఆల్టర్నేట్ తీసుకోవచ్చు సార్, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు, NSS నేషనల్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, గతంలో ట్రంప్కి సంబంధించి చాలా అంశాలు మాట్లాడుకున్నాం. అంటే గతంలో పడింది చిన్న పిడుగులు, ఈరోజు పడింది చాలా పెద్ద పిడిగే. అంటే ఇంపాక్ట్ మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. మీ అంచనా ఏంటి? అది ఇది కంటిన్యూగా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే బరాక్ ఒబామా లాంటి వాళ్ళు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. అలాగే అమెరికాలో ఉన్న ఆర్థికవేత్తలు కానీ, అలాగే అమెరికా రిలేషన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ, అక్కడున్న లోకల్కి సంబంధించి కొంత క్రీమ్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అది కంటిన్యూగా ఉండే అవకాశం ఉందా? వెనక్కి తగ్గుతాడా? లేదంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దీన్నే ఫిక్స్ అయ్యే అవకాశం ఉందా? సార్ మ్యూట్లో ఉంది సార్ మీ రమేష్ గారు. రమేష్ గారు సార్, ఇది ఆడిబుల్? ఫైన్ సార్, ఫైన్ సార్. ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు ఆగండి సార్, సైడ్కి మాట్లాడండి సార్. I'll just keep the car little aside. Please sir, please. Now I'm ready sir. 1 minute, I'm stopping the car and talking to you. Please sir, proceed. So okay, now I stopped the car sir. Now I think I'm audible. Fine sir. So I wanted to tell sir, first of all,
గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ఈ డిబేట్ కి మీకు చాలా థ్యాంక్స్ అండి. నెంబర్ 1. నెంబర్ 2, పాపారావు సార్కి, మంచి విశ్లేషకులు పాపారావు గారు, ఇంకా పెద్దలు నాగేంద్ర గారు, ఇంకా మన ఓవర్సీస్ కన్సల్టెన్స్ రన్ చేసే పెద్దవాళ్ళందరూ ఉన్నట్టున్నారు. రవి గారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఫర్ దిస్ వండర్ఫుల్ డిస్కషన్. నేను చాలా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించానండి. సతీష్ గారు, ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలో పిహెచ్డి చేశాను ఢిల్లీ JNU నుంచి. తర్వాత అమెరికా వెళ్తాం, ఇజ్రాయెల్ చదువుకోవటం మీకు తెలుసు. అన్ని గ్లోబల్ సెక్యూరిటీ ఇష్యూస్ ని నేను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ట్రంప్ చేసిన దాని మీద నావి 3 పాయింట్లు మీ ముందు పెడుతున్నాను సార్. పాయింట్ నెంబర్ 1, తాత్కాలికంగా ఇది మనకి కొంత $1,00,000 ఒకేసారి పెంచడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితిగా కనిపించి కొంత మనకి బాధపడతాం, కానీ ట్రంప్ మనకి తెలుసో తెలియకో చాలా మేలు చేశాడు. నెంబర్ 1, తెలుసో తెలియకో చాలా మేలు చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, అది ఎట్లానో చెప్తా. నెంబర్ 2, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో ప్రపంచంలో ఈ రోజున భారత్ కున్న శక్తి వేరే ఏ దేశానికి లేదు. అంటే వాల్యూమ్ గానీ, సైజు గానీ, తర్వాత మనకున్న కెపాసిటీ టు అడాప్ట్ టు ద న్యూ కల్చర్ గానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ వచ్చి ఉండి అద్భుతమైన టెక్నాలజీ ప్రతిభ కనబరిచే భారత్ ని దూరం చేసుకోవటం ట్రంప్ తన గొయ్యను తావే తోముకున్నాడు. అసలు అందుట్లో దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్ అబౌట్ ఇట్. నెంబర్ 2. నెంబర్ 3, మూడోది ఏంటంటే మార్కెట్ విల్ గో ఆన్ ఓన్లీ 2 థింగ్స్ అండి, ఏదర్ డిమాండ్ అండ్ సప్లై. అంత డిమాండ్ కి ఆ సప్లై ఎక్కడి నుంచి రాగలదంటే ఒక భారత్ నుంచి మాత్రమే రాగలదు. నెంబర్ 1 పొజిషన్ లో ఇది ఆ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆ డిమాండ్ కి సంబంధించిన సప్లై భారత్ లోనే ఉంది. ఎందుకంటే 130 కోట్ల పైగా జనాభాలో మిడిల్ క్లాస్ ఒక 700 మిలియన్లు పైగా ఉంటే అందుట్లో ఎడ్యుకేటెడ్, అప్ మార్కెట్, స్కిల్డ్, టెక్నికల్లీ ట్రైన్డ్, టెక్నికల్లీ క్వాలిఫైడ్ అండ్ ఆల్సో ఎఫర్డ్, అంటే జాబ్ పరంగా ఎక్కువ పెద్ద శాలరీ లేకపోయినా అంటే అబోవ్ యావరేజ్ శాలరీలతో పనిచేయగలిగింది ఒక భారతదేశానికి సంబంధించిన మన యూత్ మాత్రమే. సో ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ ఇది మనకి చాలా మేలు చేశాడు. నెంబర్ 1, మన మేక్ ఇన్ ఇండియాని ఇంకా స్ట్రాంగ్ చేయబోతున్నాడు. మనమే ఇప్పుడు మన యువత గాని మనం గాని మనమే ప్రశ్నించుకుంటాము, దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే సీతాకోక చిలుకలు వచ్చి సేతేరటానికి ఉద్యానవనం ఎంత ఇంపార్టెంటో మీరందాక అన్నారు. ఒక అనలిస్ట్ గారు చెప్పారు, మనకున్న టాలెంట్, టెక్నాలజీ, ట్రేడ్ ఇవన్నీ మనం గమనిస్తే ఎక్కడెక్కడ వాళ్ళు భారత్ కు వచ్చే సమయం ఆసన్నమైంది ఇప్పుడు. అంటే లెట్స్ మేక్ ఇండియా యాజ్ ఎ బ్యూటిఫుల్ tech garden, technology garden. All other butterflies, wherever they are, they will have a day to come to India and produce whatever is needed for the globe. అంటే ప్రపంచానికి కావాల్సిన ప్రతి ఇన్వెన్షన్ ని మనం భారత్ లో చేసుకోవడానికి ఇవాళ నుంచి ఇంకొక 5 ఏళ్లలో ట్రంప్ తీసుకున్నాడే మనకు బాగానే ఉపయోగపడుతుంది. తర్వాత మన ఇంకో పక్కన బ్రిక్స్ తో ఉంటున్నాం మనము, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో. ఇంకో పక్కన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ట్రంప్ 50%. హలో, రైట్, కట్ అయింది రమేష్ గంటి గారితో. మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక రవి గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గొచ్చా, లేదంటే నెక్స్ట్ వచ్చే అమెరికా ప్రభుత్వాలు ఆలోచన చేయొచ్చా? మీరేమనుకుంటున్నారు సార్? మీరు ఇది చూస్తే కనుక ఇది ట్రంప్ యొక్క టాక్టిక్ కూడానండి. టారిఫ్ విషయంలో కూడా అదే చేశారు. ముందర చాలా పెద్దగా డిస్రప్టివ్గా అనౌన్స్ చేసి దాన్ని ఒక నెగోసియేషన్ టూల్గా వాడుకొని ఆ తర్వాత చర్చలు మొదలుపెట్టి ఒక మధ్య మార్గం కనుగొని ఆ మధ్య మార్గంలో ఉండేటట్టుగానే టారిఫ్ విషయంలో కూడా అలాగే చేశారు. ఈ విషయంలో కూడా బహుశా ఒక మధ్య మార్గంకి వస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఆయన నెగోసియేషన్ టాక్టిక్, ఆయన నెగోసియేషన్ స్ట్రాటజీ, అది ఆ వ్యూహం ఉంది ఆయనకి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వ్యాపారాలు, బిజినెస్లు అవి రిలయబిలిటీ అండి. ఇలా ఒక రోజు ఒకటి ఇంకో రోజు ఒకటి అంటే వాళ్ళ నిర్ణయాలు అలా అంత వేగంగా మార్చుకోలేరు. కనుక ఎప్పుడైనా కూడా బిజినెస్ ఎప్పుడు కూడా రిలయబిలిటీ చూసుకొని నిర్ణయాలు తీసుకుంటుంది. కనుక
ఇది ఒకవేళ ఇప్పటికి ప్రస్తుతానికి ఒకవేళ తగ్గించినా లేదా ఎగ్జామ్షన్స్ ఇచ్చినా కొంతమందికి ఎప్పుడైనా ఇటువంటి రిస్క్ ఉంటుంది అనే ఆలోచన పెట్టుకొని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే కంప్లీట్ గా డీ రిస్క్ చేసుకునేలాగా ఉంటాయి. కనుక ఇది ఇర్రివర్సిబుల్, అంతవరకు మాత్రం ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగినట్టే. ఇది అది తిరగదోయలేని డ్యామేజ్ అది. సో అది జరగబోతోంది. అయితే నేను అనుకోవడం మీరు మొదట్లో ఈ మాట అన్నారు, ఇప్పటి వరకు మెటా కానీ లేదా అమెజాన్ కానీ లేదా మైక్రోసాఫ్ట్ కానీ దీని మీద స్పందించలేదు అని. మనము వచ్చే ఈ 2-3 రోజుల్లో వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది జాగ్రత్తగా గమనించుకోవాలండి. రైట్. నాగేంద్ర గారు, డిబేట్ ముగించే ముందు దీని ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, మీ అంచనా ఏంటి? కొంత వెనక్కి తగ్గకపోతే లేదా తగ్గుతాడా? సార్ మ్యాక్సిమం వెనక్కి తగ్గకపోవచ్చు, ఎందుకంటే తనకున్న ఐడియాలజీ ప్రకారమే తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్. మాక్సిమం పాపారావు గారు కరెక్ట్ చేయాలి, కరెక్ట్ అంటే ఒక 2 years వరకు ఉన్నట్టుంది ట్రంప్ కి. 2 years వరకు సార్, ఇంకొక నెక్స్ట్ 2 years వరకు. మొన్న జనవరిలో వచ్చాడు, హిట్ జనవరి 20th అనుకుంటా, నాకు 20th అంటే ఇంకా సంవత్సరం అవలా, 3 years ఉంది ఆల్మోస్ట్. అప్పటి వరకు అయితే తను తగ్గకపోవచ్చు. కాకపోతే ఈ ఇంపాక్ట్ మాత్రం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, అమెరికా బిల్డ్ అయిందే ఇట్స్ అ సీక్రెట్ వెపన్ H1B. దాని మీదనే ఇప్పుడు దెబ్బ కొట్టండి. ఇప్పుడు రమేష్ సార్ అన్నట్టు వాళ్ళు బిల్డ్ అయిన దాని మీదనే ఆయన తను కొట్టేసుకుంటున్నాడు. సో ఎన్నైతే నీకు స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ మీద దెబ్బ ఉంటుందో ఆబ్వియస్లీ దాని ఇంపాక్ట్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా సరే మేము చదువుకోవడానికి వెళ్ళడంలో ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ వర్క్ కోసం వెళ్ళే వాళ్ళ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పడడం అనేది నిజంగా అంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో 1-2 సార్లు ఆలోచించుకొని ఆల్టర్నేట్ డెస్టినేషన్స్ వైపు చూడమని చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ రవి మేడూరు గారు, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ రమేష్ కన్నిగంటి గారు. ఓవరాల్గా ఇక్కడ అంటే ఇక్కడ పాజిటివ్స్ నెగిటివ్స్ అనే కోణం అయితే ఇప్పుడు ఈ డిబేట్లో మనకి బయటకు వచ్చింది. ట్రంప్ ఒక రకంగా మనకు మేలు చేశాడు, అంటే ఇప్పటికిప్పుడు కొంత నష్టం ఉన్నా కూడా మనకి ట్రంప్ చాలా పెద్ద మేలు చేశాడు. H1B కొట్టడం వల్ల తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. అందులోనూ మన భారత్కి సంబంధించి 70 to 71% ఉన్నారు కాబట్టి ఇంపాక్ట్ కనిపించవచ్చు. కానీ లాంగ్ రన్లో కంపెనీలు ఇక్కడి నుంచే దాన్ని ఆపరేషన్స్ చేసుకోవటానికో లేదంటే స్కిల్ని వాడుకోవడానికో ఒక స్కోప్ కలిగితే కనుక భారత్ అనేది గుడ్ డెస్టినేషన్ అవుతుంది. కొన్ని కంపెనీల కన్నా అంశాన్ని కూడా ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు. అయితే ఇది శాశ్వతంగా ఉంటుందా ఉండదా అన్న చర్చ ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. టారిఫ్ల్ని ఏ విధంగా అయితే తెర ముందుకు పెట్టి కొంత దారిలోకి తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు ట్రంప్, దీన్ని కూడా దాని వరకు ఉపయోగించవచ్చని కొంత టెక్ నిపుణులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇది వర్క్ మ్యాన్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రధానంగా ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచించాలన్నది ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి సంబంధించి బ్రదర్ నాగేంద్ర గారు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కొంత భారత్కి సంబంధించి కొంత ఇంపాక్ట్ ఇప్పుడు కనిపించినా లాంగ్ రన్లో కొంత లాభాలు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరు దీనికోసం మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నది ఒక చర్చ. రెండోది ఆల్టర్నేటివ్స్ L1 లాంటి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి అన్నది మరో చర్చ. కానీ మెయిన్ H1B వీసాను ఆపినప్పుడు L1 లాంటి కిటికీలు కూడా ఎందుకు ఆపరని పాపారావు గారు లాంటి ఎకనమిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా ఉంది. ఒక 2-3 రోజులు దీనిపై ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫైనల్గా ఒక క్లారిటీ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు అంటే రెన్యూవల్కి కూడా ఇదే వర్తిస్తుందన్న దానిపైన ఎక్కడా ప్రస్తావించలేదన్నది అయితే ఈ డిబేట్ ద్వారా తేలింది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అన్ని మీడియాలో కూడా రెన్యూవల్కి కూడా ఇదే వర్తిస్తుందని అంటున్నారు, కానీ రెన్యూవల్ కూడా ఇదే ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అది అండర్లైన్గా రాసుకోండి. ఇంకో వార్నింగ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అడ్వైజరీ ఒకటి రిలీజ్ చేసింది. మైక్రోసాఫ్ట్కి సంబంధించి H1B వీసాదారులు ఎవరైతే అవుట్ ఆఫ్ అమెరికా ఉన్నారో వాళ్ళు 24 గంటల లోపు మళ్ళీ తిరిగి చేరుకోవాలన్నారు. హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్ అనేది ఖచ్చితంగా ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి అమెరికా వెళ్ళాలంటే విమానం టికెట్లు దొరకాలి, వాళ్ళు సంసిద్ధం అవ్వాలి. కాబట్టి అది ఎంతవరకు ఇష్యూ అనేది, ఇలాంటి సమస్యలన్నీ ఇప్పుడు మనం సాయంత్రం నుంచి చూడబోతున్నాం. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్.